అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భీమవరపు పురుషోత్తం గారు రచించిన అనుభవం అనే కథను విందాం. ఈ కథ జూలై 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం శృంగేరి అరణ్యాలలో ఋష్యంగుడు, బదరీనాథుడు అనే ఇద్దరు మునులు తపస్సు చేస్తుండేవాళ్ళు. ఇద్దరు నడివయసు వాళ్ళు. వాళ్ళుండే ఆశ్రమాలు పక్కపక్కనే ఉండేవి. ఒకనాడు బదరీనాథుడు ఋష్యంగుడితో, నాకు కొన్నాళ్ల పాటు ఈ అరణ్యం వదిలి ప్రజల మధ్య నివసించాలని ఉన్నది. ఈ కోరికను అదుపులో పెట్టలేకపోతున్నాను అన్నాడు. అది విని ఋష్యంగుడు 2 క్షణాలు సాలోచనగా ఉండిపోయి తర్వాత, బదరీనాథ, నీ కోరిక చిత్రంగా ఉన్నది. అయినా అది నీ కోరిక, అలాగే చెయ్యి అన్నాడు. మర్నాడు బదరీనాథుడు అరణ్యం విడిచి పక్కనే ఉన్న నగరాన్ని చేరాడు. ఆ నగర సౌందర్యం, వింతలు, విశేషాలు అతన్ని బాగా ఆకర్షించాయి. అయితే నెల తిరగకుండానే అక్కడి పౌర జీవితంలోని మోసాలు, దగాలు, ధనం కోసం, అధికారం కోసం వాళ్ళు చేసే కుట్రలు, జగడాలు చూసి బదరీనాథుడికి ముఖం మొత్తింది. అతడు నగరం వదిలి అరణ్యంలోకి తన ఆశ్రమానికి వచ్చేశాడు. బదరీనాథుడు తిరిగి రావడం ఋష్యంగుడికి చాలా ఆనందం కలిగించింది. అయితే నగరంలో తనకు కలిగిన అనుభవాల గురించి బదరీనాథుడు చెబుతుంటే విని విననట్లు ఊరుకోసాగాడు. ఇది గమనించిన బదరీనాథుడు అతన్ని, నగర జీవితం అంటే నీకేమాత్రం ఆసక్తి లేకపోవడానికి కారణం ఏమిటి? ధ్యాననిష్ట భంగపడుతుందని భయమా అని అడిగాడు. ఋష్యంగుడు అందుకు చిన్నగా నవ్వి, నగర జీవితం గురించిన విశేషాలు వినడం అంటే నాకు కలిగేది భయం కాదు, అయిష్టత. నువ్వు పౌర జీవితం నుంచి విరక్తి కలగకుండానే ఏదో తాత్కాలిక ఆవేశంతో మునిలా జీవిద్దామని ఈ అరణ్యం చేరావు. అందువల్ల నీ మనస్సు నగర జీవితం రుచి చూడమని అప్పుడప్పుడు కోరుతుండవచ్చు. అది నీ తప్పు కాదు. నగర జీవితం పట్ల పూర్తిగా విరక్తి చెందని నీ అనుభవం లేమి తప్పు. ఇక మునిగా ధ్యానంలో నా అంతటి ఏకాగ్రతను సాధించగలవు అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి బదరీనాథుడు ఋష్యంగుడు చెప్పినట్లే ధ్యానంలో ఏకాగ్రతను సాధించి మునిగా పరిపూర్ణుడయ్యాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.